ఇప్పుడు పిల్లలకు ఒక 5-6 నెలలు వచ్చాయనుకోండి, అప్పుడు వాళ్ళ నవ్వుతూ కేరింతలు కొడుతూ కొడుతూ ఉంటారు. ఇప్పుడు బోలెడుసార్లు మా పిల్లలతో కూడా నేను ఆడేసుకుంటూ ఉంటే మా ఆవిడ, "ఏవండీ ఏమిటండి 9 దాటేసింది, మీరు ఇంకా ఆఫీస్‌కి వెళ్ళకుండా వీళ్ళతోనే కూర్చుంటారా? ఈరోజు లీవ్ పెడతారా ఏమిటి?" అని అడిగేది. ఆ చిన్న బిడ్డలతో ఒళ్ళు తెలీదు. అలాగనే ఆ శివలింగం దొరికేసరికి చంటి బిడ్డలాగా ఇంక ముప్పొద్దుల ఇల్లు ఏమీ లేకుండా శివలింగంతోనే అన్నది ఎంత అద్భుతమైన సాహిత్యం రాశారు చూడండి. ఇలాంటి పాటలకి అవార్డులు రావాలి. వస్తే ఆ అవార్డుకి సార్థకత. ఇలాంటివి పాడిన వాళ్ళకి, తీసిన వాళ్ళకి, రాసిన వాళ్ళకి, అలాగే ఆ మొత్తం టీం ఉన్నారు వాళ్ళందరికీ శివాశీస్సులు పరిపూర్ణంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నా. ఈ పాట కళ్ళకి, చెవులకి, మనస్సుకి మూడింటికి ఆనందం కలిగించింది. ఒకవేళ మీరు వినకపోయి ఉంటే వెంటనే వెళ్ళి వినండి, అనుభూతి మీరు పొందుతారు. అందులో శివరాత్రి వచ్చేస్తుంది కదా. అలాగనే ఒకవేళ ఇంతకు ముందు విని ఉన్న వాళ్ళైతే నేను ఇందాక పైన వాక్యాలు చెప్పాను, అందులో ఆ ఆర్ద్రత ఏమిటి, ఆ